ఇంద్రజిత్ బాణములు ప్రయోగించకముందే విభీషణుడు యుద్ధభూమి నుంచి పారిపోయాడు. హనుమంతుడికి ఉన్న వరం వలన ఆయనని ఏ అస్త్రము బంధించలేదు. ఆ విభీషణుడు హనుమంతుడు కలుసుకొని, అసలు మన సైన్యంలో ఉన్న పెద్ద పెద్ద వీరులు ప్రాణాలతో ఉన్నారా, ప్రాణాలు విడిచిపెట్టేశారా అని ఒక కాగడా పట్టుకొని ఆ యుద్ధ భూమిలో వెతికారు. ఎందుకంటే ఇంద్రజిత్ అందరినీ కనురెప్పలు కూడా తెరవడానికి వీలు లేకుండా కొట్టేశాడు. అలా వెతుకుతుండగా వాళ్ళకి జాంబవంతుడు కనిపించాడు. అప్పుడు విభీషణుడు, జాంబవంత, నీకు స్పృహ ఉందా? మేము మాట్లాడుతున్నది నీకు అర్థం అవుతుందా అని అడిగాడు. అప్పుడు జాంబవంతుడు మెల్లగా కనురెప్పలు పైకి ఎత్తి, నాయన, నీ కంఠం చేత గుర్తుపట్టానయ్యా, నువ్వు విభీషణుడివి కదా, హనుమంతుడు ప్రాణాలతో ఉన్నాడా అని అడిగాడు. విభీషణుడు అప్పుడు, నువ్వు పెద్దవాడివి, వానర యోధులందరికీ కూడా నువ్వు తాత వంటి వాడివి, అటువంటి నువ్వు రామలక్ష్మణులు బతికి ఉన్నారా అని అడగకుండా హనుమంతుడు జీవించి ఉన్నాడా అని ఎందుకు అడిగావు అన్నాడు. అప్పుడు జాంబవంతుడు ఇలా అన్నాడు, మొత్తం వానర సైన్యం మరణించని హనుమంతుడు ఒక్కడు బతికుంటే మళ్ళీ వీళ్ళందరూ బతుకుతారు. మొత్తం వానర సైన్యం బతికి ఉండని హనుమంతుడు ఒక్కడు చనిపోతే అందరూ చనిపోయినట్టే. హనుమ శక్తి ఏంటో నాకు తెలుసు, హనుమ ఉన్నాడా అని అడిగాడు. వెంటనే హనుమంతుడు జాంబవంతుడి పాదాలు పట్టుకొని, తాత, హనుమ నీకు నమస్కరించుచున్నాడు అన్నాడు. అప్పుడు జాంబవంతుడు, అందరినీ రక్షించగలిగిన వాడివి నువ్వే, ఆలస్యం చేయకుండా ఉత్తర క్షణం బయలుదేరి హిమాలయ పర్వతాలకు వెళ్ళు. అక్కడ కైలాస పర్వతం పక్కన ఓషధి పర్వతం ఒకటి ఉంది. దాని మీద ఉండే మృత సంజీవని, దీని వాసన చూస్తే చనిపోయిన వాళ్ళు బతుకుతారు. విశల్యకరణి, దీని వాసన చూస్తే శరీరంలో బాణపు ములుకులు గుచ్చుకొని ఉంటే అవి కింద పడిపోతాయి. సంధానకరణి, దీని వాసన చూస్తే విరిగిపోయిన ఎముకలు అతుక్కుంటాయి. సౌవర్ణకరణి, దీని వాసన చూస్తే మూర్ఛపోయిన వాళ్ళకి తెలివి వస్తుంది అనే 4 ఔషధులు తీసుకుని రా అన్నాడు. జాంబవంతుడు ఈ మాట చెప్పగానే హనుమంతుడు ఒక పర్వతాన్ని ఎక్కి మెరుపు వెళ్ళినట్టు ఆ పర్వతాన్ని తొక్కేసి ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. హనుమంతుడు తీవ్రమైన వేగంతో హిమాలయ పర్వతాలను చేరుకొని ఓషధి పర్వతం ఎక్కడుందని చూస్తుండగా ఆ హిమాలయాల మీద ఆయనకి బ్రహ్మగారి ఇల్లు కనపడింది. అక్కడే పరమశివుడు తన ధనస్సుని పెట్టే ఒక పెద్ద అరుగు కనపడింది. అక్కడే హయగ్రీవుడిని ఆరాధన చేసే ప్రదేశం కనపడింది. సూర్య భగవానుడి కింకరులు ఉండే ప్రదేశం, ఇంద్రుడు ఉండే గృహం, కుబేరుడు ఉండే గ్రహం, అక్కడే సూర్య భగవానుడిని విశ్వకర్మ చెక్కిన వేదిక, ఇలాంటివన్నీ ఆయనకు అక్కడ కనపడ్డాయి. తరువాత ఆయన ఆ ఓషధి పర్వతం కోసం వెతికాడు. ఆ ఓషధి పర్వతంలోని ఓషధులు తమని ఎవరో తీసుకుపోవడానికి వస్తున్నారని అవి తమ ప్రకాశాన్ని తగ్గించేసి లోపలికి అణిగిపోయాయి. ఆ ఔషధులను చూసిన హనుమంతుడు, ఆ ఔషధులను నాకు కనపడకుండా దాస్తారా, రామకార్యానికి సాయం చెయ్యరా అని ఆ పర్వత శిఖరాన్ని పీకి చేతితో పట్టుకొని వాయువేగంతో ఆ శిఖరాన్ని తీసుకొచ్చి యుద్ధభూమిలో పెట్టాడు. అలా పెట్టేసరికి వాటి వాసనలు పీల్చిన ఇన్ని కోట్ల వానరాలు పైకి లేచాయి. రామలక్ష్మణులు పైకి లేచారు. అప్పుడు హనుమంతుడు ఆ పర్వతాన్ని తీసుకెళ్ళి ఆ హిమాలయ పర్వతాల దగ్గర
పెట్టి వచ్చేశాడు. అప్పుడు సుగ్రీవుడు అన్నాడు, మనల్ని బ్రహ్మాస్త్ర బంధనం చేసి వెళ్ళిన ఇంద్రజిత్కి బుద్ధి రావాలి. అందుకని మీరందరూ ఒకసారి ఎగిరి లంకలోకి దూరిపోండి, కాగడాలు పట్టుకొని లంకనంతా కాల్చేయండి అన్నాడు. సుగ్రీవుడు అలా అనగానే కొన్ని కోట్ల వానరాలు లంక యొక్క అంతఃపురాల మీద పడిపోయి రావణ అంతఃపురంతో సహా అన్ని ఇళ్ళని అగ్నికి ఆహుతి చేశారు. ఆ ఇళ్లల్లో ఉన్న రకరకాల వస్త్రాలు, బంగారు పాత్రలు, ముత్యాలు, రత్నాలు మొదలైనవన్నీ కాలిపోయాయి. బాలురు, వృద్ధులు మినహాయించి లంకలో ఉన్న మిగిలిన మూలబలంలోని రాక్షసులు చాలా మంది కాలిపోయారు. ఒక పక్క రాక్షసుల అరుపులు, ఒక పక్క రామబాణ పరంపర వచ్చి లంకా పట్టణ ప్రాసాదముల మీద పడిపోతుంది. ఎక్కడ చూసినా అరుపులతో పరిస్థితి ఘోరంగా ఉంది. అప్పుడు రావణుడు కుంభకర్ణుడి కుమారులైన కుంభుడు, నికుంభుడిని యుద్ధానికి పంపాడు. వారితో పాటు ప్రజంగుడు, మకరాక్షుడు అనే తన కుమారుడిని యుద్ధానికి పంపాడు. అప్పుడు సుగ్రీవుడు కుంభుడిని, హనుమంతుడు నికుంభుడిని, అంగదుడు ప్రజంగుడిని, రాముడు మకరాక్షుడిని సంహరించారు. ఈ వార్త విన్న రావణుడు విశేషమైన కోపాన్ని పొంది శోకాన్ని పొందుతూ మళ్ళీ ఇంద్రజిత్ని పిలిచి యుద్ధానికి వెళ్ళమన్నాడు. ఆ ఇంద్రజిత్ మళ్ళీ అదృశ్యమైపోయి బాణ పరంపరతో వానరాలని కొట్టడం మొదలుపెట్టాడు. అప్పుడు లక్ష్మణుడు రాముడితో, అన్నయ్య, వీడు ఎన్నోసార్లు యుద్ధానికి వస్తున్నాడు, నువ్వు నాకు అనుమతిని ఇవ్వు. సమస్త రాక్షస జాతి నశించిపోవాలని సంకల్పించి అభిమంత్రించి బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టేస్తాను అన్నాడు. అప్పుడు రాముడు, పారిపోతున్న వాడిని, కనపడకుండా మాయాయుద్ధం చేస్తున్న వాడిని, వెన్ను చూపి పారిపోతున్న వాడిని, శరణాగతి చేసిన వాడిని కొట్టకూడదు. పైగా బ్రహ్మాస్త్రం వేస్తే సమస్త భూమండలం క్షోభిస్తుంది. అందుకని ఒక్కడిని సంహరించడం కోసం అలాంటి అస్త్రప్రయోగం చేయకూడదు. మనం అదును చూసి వాడు ఎటువైపు వెళుతున్నాడో, బాణాలు ఎటువైపు నుంచి వస్తున్నాయో చాలా నిశితంగా పరిశీలిద్దాము. ఇవాళ వాడు ఎక్కడో అక్కడ దొరకకపోడు. అప్పుడు తీవ్రమైన వేగం కలిగిన బాణములతో ఇంద్రజిత్ని కొట్టి భూమి మీద పడేస్తాను. లక్ష్మణ, ఇది నా ప్రతిజ్ఞ అన్నాడు. మరి ఆ తర్వాత జరిగిన రామాయణ కథను మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వీడియో మరింత మందికి చేరే అవకాశం ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు మరి. జై శ్రీరామ్, జై హింద్.